నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ అనిల్. దురేందర్ సినిమా ఇండియాలో సంచలనం సృష్టిస్తూ ఉంటే పాకిస్తాన్లో మాత్రం ప్రకంపన సృష్టిస్తూ ఉంది దురేందర్. అదేంది, దురేందర్ సినిమా భారతి కదా, పాకిస్తాన్లో ఎందుకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఎస్, ప్రస్తుతం పాకిస్తాన్కు కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది దురేందర్ సినిమా. ఇటీవల వచ్చినటువంటి సినిమాల్లో దురేందర్ సినిమా రణవీర్ సింగ్ ఇందులో హీరో నటించాడు. చాలా ప్రాణం పెట్టి ఆయన నటించిన సినిమా. సో ఈ సినిమా యొక్క సారాంశం ఏంటంటే, మన దేశానికి చెందినటువంటి ఒక అధికారి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడనే ఉండి, అంటే అక్కడి మనిషిలాగానే అక్కడ ఉన్నటువంటి మనుషులకు గుర్తింపు కార్డు తీసుకొని పేరు మార్చుకొని వెళ్ళి గూఢాచారులాగా పాకిస్తాన్లో ఉంటూ కొన్ని సంవత్సరాలు అక్కడ గడిపి అక్కడే జరిగేటువంటి కార్యకలాపాలు ఏంటో మన దేశానికి చేరవేయడం, మన దేశం పైన వాళ్ళు చేసేటువంటి ఏదైతే విపత్తు ఉంటుందో అది ముందే పసిగట్టి మన వాళ్ళకు చెప్పడం అనేది ఈ సినిమా యొక్క సారాంశం. ఈ నేపథ్యంలో మన గూఢచారి అక్కడికి వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అక్కడ వెళ్ళి ఎలా గుర్తింపు పొంది ఎలాంటి కష్టాలు పడ్డాడు, తర్వాత ఎన్నిసార్లు ప్రమాదాలను తప్పించుకున్నాడు, తర్వాత ఎలాంటి విపత్తుల నుండి మన దేశాన్ని రక్షించాడు అనే విషయంలో సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. సో ఈ దురేందర్ సినిమాలో ఉన్నటువంటి రణవీర్ సింగ్ ఉంది కదా, ఈ క్యారెక్టర్ వచ్చేసి చాలామంది అజిత్ దోవల్ అంటారు, కొంతమంది మోహిత్ శర్మ అంటారు. సరే, ఏదేమైనప్పుడు కూడా మొత్తానికైతే మన దేశానికి చెందినటువంటి ఒక అధికారి అయితే అక్కడికి వెళ్ళి చాలామంది అక్కడ వెళ్ళి గూఢచారులాగా ఉండి అక్కడ దేశ మనుషులాగా కలిసిపోయి ఇట్లా చాలామంది చేశారు. అయితే ఈ సినిమా వచ్చిన తర్వాత ప్రస్తుతం పాకిస్తాన్ మొత్తం కూడా ఆగమైపోతుంది. ఆగం అంటే మామూలు ఆగం కాదు. అజయ్ దర్ అనుకుంటున్నా తెలిసి సినిమా డైరెక్టర్, అజయ్ దారో లేకపోతే అజయ్ దారో సంథింగ్, ఆయన డైరెక్టర్. అంతకుముందు మంచి మంచి సినిమాలు తీసిండు, ఇలాంటి నేపథ్యం ఉన్న సినిమాలు చాలా తీసిండు. ఆయన తీసిన సినిమా ప్రస్తుతం పాకిస్తాన్ మొత్తం పోలీస్ అధికారులకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్లు ఉంటాయి కదా, ఈ క్యారెక్టర్ ఎవరని చెప్పేసి తలలు పట్టుకుంటారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తలుపుకున్నట్టు ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్లో పరిస్థితి. ఆ సినిమాలో చాలామంది పాకిస్తాన్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసులని, రాజకీయ నాయకులు చూపెట్టిండు. ఇది ఎవరు అని చెప్పేసి అటు పోలీసులు కావచ్చు, అటు రాజకీయ నాయకులు, అటు ప్రజలు మొత్తం మాట్లాడుకుంటారు. ఈ ఆ క్యారెక్టర్కి అయితే ఎవరికైతే దగ్గర ఉంటుందో వాళ్ళు భయపడుతున్నారు. అమ్మ, వీడు నా క్యారెక్టర్ తీసిన సినిమా, వీళ్ళు నేనని తెలిస్తే నా పని అవుతుందని చెప్పేసి చాలామంది పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలామంది అటు భయపడుతున్నారు, అటు పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా. అయితే ఇందాక చెప్పిన కదా, ఈ సినిమాలో దురేందర్ సినిమాలో మన అధికారి ఆ దేశానికి వెళ్తాడు. వెళ్ళి లారీ అని చెప్పేసి సిటీ ఉంటుంది అక్కడ. అంటే ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్ సిటీ ఎట్లనో పాకిస్తాన్ దేశంలో లారీ అనేది ఒక సిటీ. ఆ లారీ సిటీలో వెళ్ళి అక్కడ ఉండి ఒక హోటల్లో ఒక ఛాయ్ చేసేటువంటి హోటల్లో పనిచేస్తూ అట్లా మెల్లమెల్లగా పరిసరాలు పెంచుకుంటూ వెళ్ళి ఈ టెర్రరిజం దగ్గర స్నేహం చేసుకొని అటు వాళ్ళతో వండుకుంటూ ఆ రహస్యాలన్నీ కూడా బయట పెట్టడం అనేది సినిమా. సో ఈ సినిమా వచ్చిన తర్వాత ప్రస్తుతం పాకిస్తాన్లో ఒక టెన్షన్ మొదలైంది. ఇక చూడరు కథ, ఇగో పాకిస్తాన్లో పోలీసులు మొత్తం లారీ సిటీ కావచ్చు, కొన్ని సిటీలలో ఎవరైతే అటు భిక్షాటన చేస్తూ ఉంటారు కదా చాలామంది కూడా మనం చూస్తాం. ఇప్పుడు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర కావచ్చు, అక్కడక్కడ బయట రోడ్డు పైన పడుకుంటారు చాలామంది కూడా. మన ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీద వెళ్ళినప్పుడు సో ఆ డివైడర్ పైన సైడ్కి ఉంటాయి కదా, అందులో చాలామంది పడుకుంటారు. అలాంటి వాళ్ళని వెళ్ళి పోలీసులు లేపుతున్నారు. లేపి నీది ఏ ఊరు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని లేపి బిచ్చం ఎత్తుకునే వాళ్ళను వెళ్ళి లేపి వాళ్ళ ఐడి కార్డులు చూసి వీడు మనోడేనా లేకపోతే ఇండియా నుండి వచ్చిన గూఢాచారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇండియా ఏదైతే దురేందర్ సినిమా ఉందో ఆ దురేందర్ సినిమా పాకిస్తాన్ వాళ్ళు అటు పోలీసులకైతే కంటి మీద కొనుక్కుండకుండా చేస్తుంది, అటు అధికారులకు చెమటలు పట్టుతుంది సినిమా. అమ్మ ఇప్పుడు గింత దారుణంగా తీసిన సినిమా, మరి ఇందులో ఇట్లా చేసినటువంటి ఈ లీడర్లు ఎవరు అని చెప్పేసి పాకిస్తాన్లో అందరూ మాట్లాడుకుంటున్నా ఉన్నారు. మరి ఈ క్యారెక్టర్ ఎవరు, అందులో ఒక పోలీసు ఉన్నాడు, ఈ పోలీస్ క్యారెక్టర్ మన పాకిస్తాన్లో ఏ పోలీసు అసలు ఎవరు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది. అయితే ఎక్కడ చూసినా కూడా ఈ లారీ సిటీకి పోతున్నారు పోలీసులు. ఎవరైతే వాళ్ళకు కనిపిస్తూ ఉన్నారో ఇట్లా బిచ్చం ఎత్తుకొని ఇట్లా పడుకుంటున్నాం, మళ్ళీ
ఎవరైతే ఇట్లా బిచ్చం ఎత్తుకొని పడుకుంటారో వాళ్ళని వెళ్ళి లేపుతారు, వాళ్ళని వెళ్ళి లేపుతున్నారు. అంటే మన వాళ్ళు సినిమా తీసి చూపించేవారు కూడా వీళ్ళ నిఘా సంస్థ ఏం చేస్తున్నది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. పాకిస్తాన్ నిఘా సంస్థ నిద్రపోతుందని చెప్పుకోవాలి. ఇది గతంలో చేసిరంటే చేయలేదు. అంటే మనోడు ఒక డైరెక్టర్ సినిమా తీసి చూపించిన తర్వాత పాకిస్తాన్లోకి సిగ్గు మానం వచ్చింది అన్నట్టు. ఇప్పుడు దీన్ని బట్టి మనం చూస్తే ఆ సిగ్గుతోని సినిమా స్టోరీ చూసి వాడు వెళ్ళి ఇప్పుడు మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం వెళ్ళి వాళ్ళు ఇది ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఏమైంది నిఘా వ్యవస్థ అంటే నిద్రపోయింది. సో పాకిస్తాన్ అసలు ఆ దేశం అనేదే సరిగా ఉండదు. అది ఆర్థికంగా కావచ్చు, ఏ పరంగా చూసినా కూడా పాకిస్తాన్ అనేది అసలు శూన్యం, జీరో. ఇక వీళ్ళు మన మీద ఆపరేషన్ సింధూర్ రాకెట్లు ఇట్లా పంపిస్తే ఇట్లా అని చెప్పేసి ఎటకారంగా మాట్లాడు. వీళ్ళు అసలు క్రికెట్ మ్యాచ్లోకి వెళ్ళారు మన మీద వీళ్ళు. ఇంకా వీళ్ళు మన గురించి మాట్లాడతారు, మీ రాకెట్లు ఇట్లా వచ్చి ఇట్లా పడిపోయినాయి, మేమే గెలిచిన యుద్ధం, సింధూర్ పైన మా జోక్గా మాట్లాడు, ఇట్లాంటివి చేస్తారు. మా దేశానికి చెందినటువంటి ఒక డైరెక్టర్, కనీసం ఒక పోలీసుగా ఒక కథ ఒక డైరెక్టర్ సినిమా తీస్తే మీరు భయపడి ఆ సినిమాలో క్యారెక్టర్ని చూసి ఇప్పుడు వెళ్ళి మీరు చెక్ చేస్తారు. కానీ మరి ఇదే నిఘా వ్యవస్థ మీరు గతంలో ఏం చేసారు అంటే లేదు. అంటే మావాడు ఒక సినిమా తీస్తే వారు కూడా మీకు ఒక మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, మీ పోలీస్ వ్యవస్థ అనేది అసలు లేదని చెప్పుకోవాలి. సో ఈ దురంధర్ సినిమా వల్ల పాకిస్తాన్ ప్రస్తుతం పోలీసులు మొత్తం వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు ఇండియా వల్ల నిజంగా పాకిస్తాన్ వాళ్ళైనా, నిజంగా పాపం వీళ్ళు బిచ్చం ఎత్తుకుంటూ వెళ్ళినా అని చెప్పేసి చూసి వాళ్ళ ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళ పేరు అడుగుతారు, పుట్టు పూర్వతాలు మొత్తం అడిగి ఐడి కార్డు చూసిన తర్వాత విడిచిపెడుతున్నారు. మొత్తం జల్లెడ పడతారు పాకిస్తాన్, ఇప్పుడు మొత్తం జల్లెడ పడతారు. సో అట్లా మనోడు షేక్ వేసిండు. సో ఓవరాల్గా అయితే దురంధర్ సినిమా అటు 1, 2 సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి 1 ఆల్రెడీ హిట్ అయిపోయింది, 2 ఇప్పుడు నడుస్తూ ఉంది, కోట్లు రూపాయలు వసూలు చేస్తూ ఉంది. కానీ సినిమాలో వచ్చినటువంటి సారాంశం అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు అంటే ఈ విధంగా కూడా చేశారా అనేది చాలామంది అనుకుంటా ఉన్నారు మన వాళ్ళు కూడా. అంటే మన దేశం ఉన్న వ్యక్తులు పక్క దేశాలకు వెళ్ళి ఆ దేశ వ్యక్తులుగా ఉండి చలామణి అవుతూ వాళ్ళకి దొరకకుండా జాగ్రత్త పడుతూ ఎన్నో ప్రమాదాలను తప్పించుకొని అక్కడ రహస్యాలను మనకు చేరవేశారా, నిజంగా ఇట్లా జరిగిందా, నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ అంటూ కూడా చాలామంది మన వాళ్ళు, మన దేశంలో ఉన్నటువంటి చాలామంది కూడా దీని గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నారు. కానీ దురంధర్ 1, 2 సినిమా అటు పాకిస్తాన్కి కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది, పాకిస్తాన్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తుంది, వాళ్ళ అధికారులకి మొత్తం ఒక టెన్షన్ పెట్టేలా చేసింది మన దురంధర్ సినిమా అని చెప్పాలి.